స్ట్రెంగ్స్ ఏమిట్రా అంటే ఇండియాకున్న టాప్ ఆర్డర్ చూస్తే కనుక మీరు ఈ కాంపిటీషన్లో ఉన్న ఏ టీంకి అగేన్స్ట్గా మీరు మెజర్ చేసినా కూడా ఇండియన్ బ్యాటింగ్ సాలిడ్గా ఉంది. లుక్స్ వెరీ గుడ్. మనం ఎప్పుడు ఒక ఐసీసీ ఈవెంట్కి వెళ్తే ఇండియా బ్యాటింగ్లో ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసేది రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రన్స్ కొట్టాలి, వాళ్ళే గెలిపించాలి, వాళ్ళే సీనియర్ ప్లేయర్ అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం కదా. ఈసారి వాళ్ళు కొట్టినా కొట్టకపోయినా, హియర్ మీ అవుట్, కొట్టినా కొట్టకపోయినా ఐఎమ్ గోయింగ్ టు కౌంట్ ఆన్ ద ఫ్యాక్ట్ దట్ శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఈ ముగ్గురు ఎక్కువ రన్స్ కొట్టాలి ఈజ్ వాట్ ఐ ఫీల్. వాళ్ళకంటే కూడా ఎక్కువ రన్స్ వీళ్ళు కొట్టాలి. ఇన్ఫాక్ట్ ఈ ముగ్గురు వీళ్ళ బ్యాటింగ్ తోటి ఇండియాని సెమీఫైనల్స్, ఫైనల్స్ దగ్గర తీసుకెళ్లి కప్పు గెలిపిస్తే నాకు చూడాలనుంది. లైక్ 2011 వరల్డ్ కప్లో సచిన్ మొత్తం వరల్డ్ కప్ బాగా ఆడారు కానీ ఫైనల్ రన్స్ కొట్టలే కదా. ఫైనల్ రన్స్ కొట్టింది ఎవరు? గంభీర్, ధోని, వీళ్ళు కొట్టారు. సో ఇట్ వాజ్ నాట్ ది స్టాల్వర్ట్ సచిన్. అలాగే ఇప్పుడు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రన్స్ కొట్టకపోయినా కూడా అరే మ్యాచ్ ఓడిపోయి వాళ్ళు కొట్టుంటే గెలిచే వాళ్ళం లా కాకుండా ఈ కొత్త తరం వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మనం యాక్చువల్లీ రాహుల్ కూడా కొత్త తరం అనలేము, బట్ అట్లీస్ట్ ద ఫ్యూచర్ ఆఫ్ వీళ్ళే రోహిత్ అండ్ విరాట్ కోహ్లీ లాస్ట్ ఫేజ్ ఆఫ్ ద కెరీర్లో ఉన్నారు ఎట్లాగో. సో శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వీళ్ళు ముగ్గురు కనుక బాగా పర్ఫామ్ చేసి ఈ టోర్నమెంట్ గెలిపిస్తే అది అసలైన మజా ఇస్ వాట్ ఐ థింక్. ఒప్పుకుంటే మామా బ్రో కరెక్ట్ అని కామెంట్ పెట్టండి, లేకపోతే మీ వ్యూ ఏంటో కామెంట్లో పెట్టండి.